ఈ లాస్ట్ హ్యాండిల్ ఉంటుంది. దీన్ని మనం పట్టుకొని పుల్ చేస్తాం. మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్ట్రైట్ లైన్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మనం సాగింగ్ అలాంటివన్నీ లేకుండా చూసుకోవాలి. సో నెక్స్ట్ మనం మెజర్ చేసేటప్పుడు ప్రతి 10 లింకులకి ఓకేనా, ప్రతి 10 లింకులకి ఒక టాలీ అయితే ఉంటుంది. సో ఇది 10 లింకుల టాలీ, ఇది 20 లింకుల టాలీ. సో 10 లింకుల టాలీకి ఒక హ్యాండ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ 2 ఫింగర్స్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. 20 లింక్స్ టాలీ. ఇది 30 లింక్స్. ఓకే, ఇది 30 లింక్స్ టాలీ. ఇది అలాగే 40 లింక్స్ టాలీ. ఓకే, ఇక్కడ 4 ఉంటుంది అనమాట ఫింగర్స్ టైప్. ఓకే, నెక్స్ట్ 50 లింక్స్ కానీ ఇలా ఉంటుంది. రౌండ్ సింబల్ ఒక బిల్ల లాగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ 50 తర్వాత అగైన్ 40నే ఉంటుంది. ఓకే, అగైన్ 40 సింబలే ఉంటుంది, కానీ ఇది 60 లాగా మనం ఇటుపక్క నుంచి వెళ్తుంటే 60 అవుతుంది. ఇది 70, ఇది 80, 90, 100, టోటల్ 100 లింక్స్. ఇదే ఫార్మాట్లోనే గంటర్ చైన్ ఉంటుంది. గంటర్ చైన్ ఫార్మాట్లోనే మెట్రిక్ చైన్, ఇదే రెండు ఒక విధంగా ఉంటాయి అనమాట. సో మనం బీటెక్ ఆర్ డిప్లొమాలో చదువుకున్నప్పుడు అది వేరే కైండ్ ఆఫ్ టైం, అంటే టాలీస్ డిఫరెంట్గా ఉంటాయి. సేమ్ కాన్సెప్ట్ అనమాట. సేమ్ అదేవిధంగా ఇది రివర్స్లో వచ్చినప్పుడు కూడా అంటే ఇటుపక్క నుంచి మెజర్ చేసినట్టయితే ఇటుపక్క నుంచి మెజర్ చేసినట్టే ఈ పక్క 0, 10, 20, 30, 40, 50 కామన్ రెండింటికి. అగైన్ 60, 70, 80, 90, 100. సో ఈ విధంగా లెక్కేసుకోవాలన్నమాట. ఇటుపక్క నుంచి వచ్చినా మనకు యూనిక్గా ఉండడం కోసం ఈ 50 వరకు నెంబర్ ఆఫ్ టాలీస్ ఉంటాయి. అదే టాలీస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే.